ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆయన అరుదైన రాజకీయ నాయకుడని, ముద్రగడను స్ఫూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలని నేటితరం నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన తాను నమ్మిన విలువల కోసం జీవితాంతం పోరాటం చేశారని, అదే ఆయన ప్రత్యేకత అని ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు పలువురు నేతలు. కాకినాడ జిల్లా కిర్నంపూడిలో ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ముద్రగడ వ్యక్తిత్వాన్ని ఘనంగా స్మరించుకున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వివిధ సందర్భాల్లో ముద్రగడ చేసిన పోరాటాలని, ఆయన ఆవిష్కరించిన విలువల్ని సాక్ష్యాలతో సహా వివరించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముద్రగడ ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఏ కార్యక్రమం చేసినా ఒక దృఢ సంకల్పంతో చేశారని, ఈ సంస్మరణ సభ రాజకీయ సభ కాదు అని అన్నారు. ఆయన గురించి ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం చేసినా అది అతిశయోక్తే. ఆయన కానే సాటి ఒక యూనిక్గా ఆయన కార్యక్రమాలను, ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఏదైతే కాపు కులాల పోరాట సమితి ఆ సంఘర్షణలో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆ సంఘర్షణలోనే వారితో అనుకున్న ఎక్కువ పరిచయం రాజకీయాల కంటే. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళతలిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి ఆయన. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్ని జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఆ గౌరవం, ఆయన మాట అంటే ఆ మాట మీద ఉన్న నమ్మకం. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏ పని చేపట్టినా సరే దానిని సాధించుకునేంత వరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు ముద్రగడ అని గుర్తు చేశారు. పదవులు ఆయన్ను వరించాయి తప్ప ఆయన పదవుల కోసం పాకులాడలేదని, ముద్రగడ రాజీనామాలు స్ఫూర్తినిస్తాయని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలని నేటి తరం నేతలకు పిలుపునిచ్చారు అంబటి. ఏ విషయాన్నైనా పట్టుకుంటే అది సాధించటం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు చిన్నవి కాదు. పదవులు ఆయన్ని వరించాయి తప్ప పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, రాజీనామా అంటే ముద్రగడ రాజీనామా అనే ఫేమస్. చాలా మంది రాజీనామాలు చేశారు. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అలాంటి మహానయుడు మనని వదిలి వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుటుంబానికే కాదు, కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన. ఆయన స్ఫూర్తితో మనం నడవాలన్నా నడవలేం, కానీ కొన్ని విషయాలలో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పటిమతో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంటా బయట ముద్రగడ పద్మనాభం పాటించిన విలువల్ని పలువురు నేతలు గుర్తు చేశారు. ఆతిథ్యం నుంచి అన్ని కులాల వారిని ఆదరించడం వరకు ముద్రగడ ప్రత్యేకత చూపారని అన్నారు. కాపు నేతగా ముద్రపడ్డప్పటికీ కులాలకు, మతాలకు అతీతంగా ముద్రగడ రాజకీయాలు చేశారని, అన్ని వర్గాల మేలు కోసం ఆయన తపించారని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.